స్థాయి యువతకు అంతర్జాతీయ స్థాయి నాయకత్వ లక్షణాలు నేర్పించి మంచి భవిష్యత్తు పట్ల అవగాహన కల్పించే దిశగా సివైఎఫ్ గత 27 సంవత్సరాలుగా కృషి చేస్తోందని సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డిహెచ్వి మూర్తిరాజు తెలిపారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో సివైఎఫ్ రాష్ట్ర స్థాయి నాయకుల సదస్సు జిల్లా అధ్యక్షుడు మాసా సుధీర్ సన్ని ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ మూర్తిరాజు మాట్లాడుతూ చెడు మార్గంలో నడుస్తున్న యువతను సన్మార్గంలో నడిపిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ వారిచే లండన్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కైవసం చేసుకుందని అన్నారు. అదేవిధంగా ఈ ఏడాది యువజన మహోత్సవాలకు గ్రామీణ స్థాయి యువతకు అవకాశం కల్పించాలని నేడు రాష్ట్ర స్థాయి సదస్సు జరిగిందని అన్నారు. మత్తు పానీయాలకు బానిసలైన యువతకు సాంస్కృతిక ఆధ్యాత్మికంగా అవగాహన కల్పించుటకు కాకినాడలో అక్టోబర్ 6, 7, 8న జరుగు సెల్ టు హెల్త్ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసురెడ్డి ఇస్తాసు, మిరాకిల్ ఇంజనీరింగ్ చైర్మన్ బ్రదర్ డేవిడ్, కల్వరి మినిస్ట్రీస్ పాకా జాన్, రతన్ సింగ్, హెవెన్స్ మినిస్ట్రీస్ కావూరి ఉత్తేజ్. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్రీయ, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ చదువు ఎవరైతే చదువుకున్నారో ఇద్దరు పిల్లల్లో చదువు ఎవరు పంచుకోలేరు. ఇది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రులు ఇక్కడ లేరు కనుక చెప్పక్కర్లేదు, కానీ ఆడపిల్లల్ని ఎక్కువ చదివించాల. మన ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే భూమి అమ్మి ఇల్లు కడతా ఉన్నారు. భూమి అమ్మి పిల్లలు చదివించాడని చెప్పి నేను ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాను. దేశ విదేశాలకు వెళ్ళి చాలా ఉపయోగపడి మన జీవనోపాధిని పెంపొందించి పక్కవాడిని ప్రేమించేలాగా పనిచేయవచ్చు. మూడవదిగా రిలయన్స్ కంపెనీ అంబానీ మీ అందరూ కూడా తెలుసు. అంటే మీరు వాళ్ళకి వెళ్ళగానే నాకు కూడా అంబానీ తెలుసు, కానీ మనం వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు. వారి తండ్రి గారు ఈరుబాయ్ అంబానీ గారు పేపర్ వేస్తా ఒక పాత ఐరన్ కొట్టి పెట్టుకున్నాడు. ఈరోజు దేశాన్ని, విదేశాన్ని, ఈ రాష్ట్రాలని శాసించి ఎత్తికి వెళ్ళాడు అంటే లీడర్. ఒక లీడర్ అంటే 4-5 సంవత్సరాలు ఉంటాయి. వ్యవసాయంలో లీడర్గా పనిచేయచ్చు, సివైఎఫ్లో లీడర్గా పనిచేయచ్చు, రాజకీయాల్లో లీడర్గా పనిచేయచ్చు, వ్యాపారాల్లో లీడర్గా పనిచేయచ్చు. ఏది పని చేసినా మన ఎదరవాడికి కొంచెం నవ్వుతా, వాళ్ళకి మనం అర్థమయ్యేటట్టుగా మనం మాట్లాడి వారికి అర్థమయ్యేటట్టుగా మనం ఉండాలి. పొద్దుటే షూ పాలిష్ చేసుకుని మంచి ఇతరు బట్టలు వేసుకుని మూత్రాజు గారికి వెళ్ళాలి. ఈరోజు సివైఎఫ్ లీడర్షిప్ 2024 నాయకత్వ సదస్సు జరిగింది కాకినాడలో. గత 27 సంవత్సరాలుగా యవనస్తుల మధ్య పనిచేస్తున్న ఈ సంస్థ నాయకత్వాన్ని తయారు చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో, అలాగే మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో అనేక మంది ప్రతినిధులు హాజరయ్యారు. పట్టణాల్లో, గ్రామీణ స్థాయిలో కూడా, మండలాల్లో కూడా చాలామంది యువత డ్రగ్స్ బానిసలు అయిపోతున్నారు, మత్తు పానీయాలకు బానిసలు అయిపోతున్నారు. వారందరినీ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రభువులో నడిపించాలని, దేవుల్లో నడిపించాలని, వారి కుటుంబాలకు, సంఘానికి, దేశానికి ఉపయోగపడే పాత్రలుగా యువతరాన్ని తయారు చేయాలని సివైఎఫ్ ఇంటర్నేషనల్ గత 25 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఈరోజు ప్రతినిధి సమావేశంలో తీర్మానం తీసుకున్నాం. ప్రతి మండలం నుంచి అనేక మంది యూత్ని ఆహ్వానించి ఈరోజు వారు అజ్ఞానంలోనికి నడవడానికి ప్రధాన కారణం సెల్ ఫోన్. విజ్ఞానం నేర్చుకోవాల్సిన ఈ సెల్ ఫోన్లో అజ్ఞానం వైపు వెళ్ళిపోతున్నారు, అవమానం వైపు వెళ్ళిపోతున్నారు, అంధకారం వైపు వెళ్ళిపోతున్నారు. వారికి ప్రత్యేక తరగతులు నిర్వర్తించి, వ్యక్తిగత వికాస తరగతులు నిర్వర్తించి వారి భవిష్యత్తు మంచి పునాది వేయాలని సివైఎఫ్ ఇంటర్నేషనల్ ముందుకు వస్తుంది. మండలాల నుండి, జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి యువత తరలి రావాల్సిందిగా అక్టోబర్ 6-8 వరకు జరగబోతున్న ఈ యువజన మహోత్సవాలు కాకినాడకు మీరందరూ రావాల్సిందిగా ప్రభుత్వం మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు.